హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే భారీ పేలుడు 40 మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక 1000 మందికి పైగా క్షతగాత్రులు. ఇరాన్లో దక్షిణ ప్రావిన్సులోని ఒక నౌకాశ్రయంలో చోటు చేసుకున్న పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40 మందికి పెరిగింది. ఇక ఈ దారుణ ప్రమాదంలో 1000 మందికి పైగా గాయపడినట్లు ఇరాన్కు చెందిన IRIB వార్తా సంస్థ ఆదివారం పేర్కొంది. తీవ్ర గాయాలైన 197 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు హోర్మజ్ గన్స్ గవర్నర్ మహమ్మద్ అసౌరి తజియాని తెలిపారు. ఈ పేలుడు ఘటనకు సంబంధించిన కారణాలేమిటనేది ఇప్పటివరకు తెలియరాలేదని పేర్కొన్నారు. కాగా సోమవారం జాతీయ స్మారక దినం పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇరాన్ అధ్యక్షులు మసూద్ పెజెష్కియన్ ఆదివారం ఘటనా స్థలాన్ని సందర్శించి పేలుడుకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. అలాగే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.